ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం ఐం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అచల వీక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. తెలుగునాట నూతన సంవత్సరంగా యుగాది జరుపుకుంటాం. ఉగాది అనగా యుగాది అని అర్థం. అంటే యుగానికి ఆరంభమైనటువంటి సమయం అని. మన తెలుగు సంవత్సరాల్లో 60 సంవత్సరాలు ఉంటాయి. షష్ఠి సంవత్సరాలు అంటాము. ప్రభవాది 60 సంవత్సరాల్లో ఈ సంవత్సరం యొక్క పేరు విశ్వావసునామ సంవత్సరము. ఈ విశ్వావసునామ సంవత్సరము సకల జనులకంతా కూడా సుభిక్షాన్ని, ఆయురారోగ్యాలని, సుఖశాంతులను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పంచాంగ పఠనాన్ని ప్రారంభం చేస్తున్నాను. చక్కగా శ్రవణం చేయండి, సకల శుభాలని పొందండి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజాది నవనాయకుల నిర్ణయాన్ని చూద్దాం. రాజు రవి, రాజవాహనము గజము, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, పూర్వసస్యాధిపతి బృహస్పతి, అపరసస్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శనైశ్చరుడు, నీరసాధిపతి బుధుడు, పురోహితుడు బృహస్పతి, గ్రామపాలకుడు రవి, గణకుడు శుక్రుడు, దైవజ్ఞుడు రవి, పరీక్షకుడు బుధుడు, పశుపాలకుడు యముడు, స్థానరక్షకుడు యముడు. ఇక ఉపనాయకులను చూద్దాం. అశ్వాధిపతి చంద్రుడు, రత్నాధిపతి అజాధిపతి, పశ్వాధిపతి యుద్ధాధిపతి, నరాధిపతి శుభాధిపతి, మృగాధిపతి, వ్యాపారాధిపతి, స్త్రీనామధిపతి రవి, గజాధిపతి కోశాధిపతి దేవాధిపతి, గజాధిపతి కోశాధిపతి దేవాధిపతి, వ్యవహారాధిపతి వర్షాధిపతి బృహస్పతి, వృక్షాధిపతి కుజుడు, తడాకాధిపతి వస్త్రాధిపతి శనైశ్వరుడు, గ్రామాధిపతి ఛత్రాధిపతి, జంగమాధిపతి బుధుడు, సర్పాధిపతి శుక్రులుగా ఈసారి ఉపనాయకులు ఉన్నారు. ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు రవి అవడం వలన ఈ సంవత్సరం ఎలాంటి ప్రభావాలు రాజుల మధ్య ప్రజల మధ్య ఉంటాయో తెలుసుకుందాం. ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు రవి అవడం వలన ప్రభువులకు పరస్పర విరోధములు, అల్పవృష్టి, ప్రజలకు ప్రభుల వలన శస్త్రముల వలన భయము, అగ్నిబాధలు ఉండవచ్చును. అట్లాగే పశువులు అల్పక్షీరములు ఇచ్చే విధంగా ఉంటాయి. అలాగే పంటలు కూడా తక్కువగా పండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలకు దుర్మార్గుల వలన చోరాగ్ని రోగ బాధలు ఉండవచ్చును. ప్రముఖ నేతలకు పదవీ భంగములు, ఒకచోట ప్రాణగండ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. రాజకీయ పరివర్తనములు, రాజకీయ కలహోలాలు ఈ సంవత్సరం ఉండవచ్చును. ఇక ధాన్య విషయాలకు వస్తే గోధుమలు, ధాన్యము, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశనగ, ఇంగువ, కొబ్బరికాయలు, కట్టెలు, కలప, పగడములు, కెంపులు, మరకతములు, వస్త్రాలు, మామిడి పండ్లు, వక్కలు, ఎర్రని పదార్థములు, అశ్వములు, గులాబీ రంగు, తెల్ల రంగులు, విద్యుత్ పరికరాలు, ఆవాలు, రసాయన ఎరువుల యొక్క ధరలు పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజవాహన గజ ఫలితము. ఈ సంవత్సరం రాజు గజారుడై ఉన్నందున సుభిక్ష క్షేమారోగ్యములచే ప్రజలు సుఖిందురు. వర్షాకాలమున సస్యానుకూల వర్షం ఉండుటచే పంటలు బాగుగా ఫలించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. సమస్త ప్రాణకోటికి సుఖ సౌఖ్యములు అనుభవించేటువంటి యోగాలు రాజవాహనం బట్టి చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు అవడం వలన ప్రజాభ్యుదయ అభ్యుదయ రాజులకు అభివృద్ధి, సువృష్టి ఉండవచ్చును. పంటలు బాగా పండవచ్చును. ఆహార ధాన్యముల కొరత తీరవచ్చును. పశువులకు ధరలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్, కిరసాయిల్ మొదలైనటువంటి వాటిలు ధరలు తగ్గేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. నూనె గింజలు, వెన్న, పంచదార, వెండి, బంగారు ధరలు పెరిగేటువంటి సూచనలు. బ్రాహ్మణులు ధర్మ కార్యాసక్తులై యజ్ఞయాగాది కర్మలు చేసేటువంటి యోగములు ఎక్కువగా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఇక సేనాధిపతి రవి అవడం వల్ల ఈ సంవత్సరం ప్రభువులకు పరస్పర కలహములు, మేఘములు గాలితో కూడినవై స్వల్ప వృష్టితో ఉండవచ్చేటువంటి అవకాశాలున్నాయి. ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు బాగుగా ఫలిస్తాయి. ఇక పూర్వ సస్యాధిపతి బృహస్పతి అవడం వలన ఈ సంవత్సరం గురువు సస్యాధిపతి ఫలితాలు ఏ విధంగా ఇస్తారంటే పచ్చని భూములు, పచ్చని ధాన్యములు బాగుగా ఫలించవచ్చును. ఎవరు గోధుమలు, శనగలు, పచ్చ జొన్నలు, పెసర్లు, ఉలువలు బాగుగా పండుతాయి. పత్తి, చర్మము, వెండి, బంగారము, వేరుశనగకాయలు, తగరము, రబ్బరు, బ్యాంకు వ్యాపార వాటాలు, వస్త్రములు ధరలు తగ్గవచ్చును.
అపరసస్యాధిపతి కుజ ఫలితములు. ఈ సంవత్సరం అపరసస్యాధిపతి అనగా ధాన్యాధిపతి కుజుడు అవడం వలన ముళ్ళు గల ధాన్యములు కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎర్ర ధాన్యములు, ఎర్రని భూములు ఫలిస్తాయి. చెరుకు, బెల్లము, పంచదార, నూనె గింజలు, ఆముదము మొదలైనటువంటి వాటి ధరలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అర్ఘాధిపతి రవి అవడం వలన వర్షం తక్కువగా, దాని వలన ధరలు పెరుగుట, ప్రజలకు ఆకలి, బాధ, యుద్ధ భయము పెరుగుతాయి. ఎర్రని ధాన్యములు ధరలు పెరగవచ్చును. రాజకీయ పరివర్తనలు తప్పకుండా ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. ఇక మేఘాధిపతి రవి అయినందువలన ఖండవృష్టి, పంటలు తక్కువగా, ఎర్రని భూములు, ఎర్రని ధాన్యములు బాగా ఫలించుట, ప్రజలకు భయాందోళనలతో నిరంతరం ఉండేటువంటి స్వభావం ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఇక రసాధిపతి శనైశ్వరుడు అవడం వల్ల ఈ సంవత్సరం నువ్వులు, మినుములు, ఉలువలు మొదలగు నల్ల ధాన్యములు, నల్ల రేగడి భూములు ఫలిస్తాయి. నీరసాధిపతి బుధుడు అవడం వలన చిత్రవస్త్రములు, అద్దకం వస్త్రాలు, శంఖములు, చందనము, సుగంధ ద్రవ్యాలు ధరలు తగ్గి కొంత నిలకడగా ఉండేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. పశుపాలకుడు యముడవడం వల్ల ఈ సంవత్సరం ధరలు అధికమవుట, అల్పవృష్టి, పాడి పంటలు తక్కువ అవుట, పశువులు రోగాది పీడలు, పశు నష్టము అధికంగా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్థాన రక్షకుడు యముడవడం వల్ల పాడి పంటలు తగ్గి మధ్యమ వర్షములు, మధ్యమ సస్యములు ధరలు కొద్దిగా పెరగవచ్చును. సస్యహాని, ప్రజాహాని, పశుహాని కలగవచ్చును. ఈసారి వర్షాభావ సూచనలు చూస్తే ఈ సంవత్సరము సముద్రం యందు 9 భాగములు, పర్వతం యందు 9 భాగములు, భూమి యందు 2 భాగములు వర్షం మాత్రమే కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక కాలనామక మేఘ ఫలము. ఈ సంవత్సరం కాలనామక మేఘము కావున వర్షములు దేవేంద్రుడైనను కురిపించలేడు అనగా అనావృష్టి యోగములచే స్వల్ప వృష్టి మాత్రమే ఉంటుంది. నీరు లేక ఇబ్బందులు అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్ఫోటకాగ్ని, రోగ భయములు, రాజులకు యుద్ధ వివాదాలు ఉండవచ్చును. పశుగ్రాసం కొరత, పశు నష్టములు కలగవచ్చును. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సువాహ నామక వాయుఫలం వల్ల సామాన్య వర్షాలు మాత్రమే గోచరిస్తున్నాయి. నిశ్చల నామక విద్యుత్ ఫలం చేత ధరలు తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి సంక్రాంతి నిర్ణయాన్ని చూద్దాం. శ్రీ విశ్వావసనామ సంవత్సరము ఆంగ్ల తేదీ ప్రకారముగా 14 జనవరి 2026 రోజున బుధవారం రాత్రి 9 గంటలకు అనురాధ నక్షత్ర వృద్ధి యోగంలో కౌలవ కరణం యందు రవి మకర రాశి ప్రవేశము, మకర సంక్రాంతి సంభవిస్తుంది. మకర సంక్రాంతి పురుష స్వరూపం 3 శిరస్సులు, 2 ముఖములు, 4 నాలుకలు, వికృతమైన నల్లని శరీర ఛాయ, 100 యోజనలు ఎత్తు, 12 యోజనలు వెడల్పు కలిగి భీకరాకారం అస్య పురుషస్య ఘోరాణం. శూద్రులకు నాశనము, అగౌరవక స్నానము చేత సువృష్టి, పసుపు వస్త్రం ధరించడం చేత యుద్ధజనకము, కుంకుమ గంధలేపనం వల్ల శ్రీనాశనము, పగడ పుష్పం వల్ల ఆకలి భయము, వెండి ఆభరణం ధరించడం వల్ల ధరలు పెరిగేటువంటి సూచనలున్నాయి. రాగి పాత్ర వలన లోహనాశనము, భక్ష భోజనం వలన ప్రజానాశనము, మామిడి పండు భక్షణం వల్ల నటుల నాశనము, కత్తి క్షుద్బాధ, లాజ్జాముఖము వల్ల వర్షమధికము, ఉత్తర దిక్కు గమనం వల్ల ఉత్తర దేశమును అనేక కల్లోలాలు, ఛత్రము శుభప్రదాన్ని సూచిస్తుంది, తిథిఫలము సుఖాన్ని సూచిస్తుంది, లగ్నఫలం పురుష చింత సూచిస్తుంది, వార ఫలములు మాత్రం సుభిక్షము, క్షేమము, ఆరోగ్యం, సంపత్తి కలిగేటువంటి కాలఫలంగా ఈ సంక్రాంతి పురుషుడు ఈ విధంగా మకర రాశిలో ప్రవేశం చేయనున్నాడు. ఈ సంవత్సరం మౌఢ్య నిర్ణయాన్ని చూద్దాం. గురుమౌఢ్యం జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి తేదీ 10 జూన్ 2025 నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి అనగా ఆంగ్ల తేదీ ప్రకారంగా 9 జూలై 2025 వరకు బుధవారం వరకు గురుమౌఢ్యము. ఇక శుక్రమౌఢ్యం విషయానికి వస్తే మార్గశిర శుక్ల సప్తమి తేదీ 27 నవంబర్ 2025 గురువారం నుండి మాఘబహుళ అమావాస్య తేదీ 17 ఫిబ్రవరి 2026 వరకు శుక్రమౌఢ్యం సంభవిస్తుంది. ఈ మౌఢ్య సమయంలో వివాహాది శుభకార్యములు నిర్వహించడానికి ప్రతికూలమైనటువంటి సమయంగా పండితులు చెప్తుంటారు. కనుక ఈ సమయంలో వివాహాది శుభముహూర్తాలు కానీ, గృహప్రవేశాలు కానీ, ఏదైనా నూతనంగా ప్రారంభం చేసేటువంటి పనుల యందు వాయిదా వేసుకోవడం శుభసూచకంగా చెప్తుంది. ఇక కర్తర విషయానికి వస్తే వైశాఖ మాసంలో ఆంగ్ల తేదీ ప్రకారంగా 4 మే 2025 ఆదివారం నుండి తేదీ 29 మే 2025 జ్యేష్ఠ శుద్ధ తదియ గురువారం వరకు వాస్తు కర్తరుండును. ఈ సమయంలో చెట్లు కొట్టుట, నూతన ద్వారములు పెట్టుట ఇత్యాది కార్యక్రమాలకి నిషేధం చెప్పబడింది. ఇక ఈ విశ్వావస నామ సంవత్సరంలో పుష్కర నిర్ణయాన్ని చూద్దాం. వైశాఖ బహుళ తదియ అనగా ఆంగ్ల తేదీ ప్రకారంగా 15 మే 2025 గురువారం నుండి సార్థ త్రికోటి సహిత సరస్వతీ నది పుష్కరారంభమగును. ఈ పుష్కర సమయంలో పితృదేవతలు స్మరించుకొని చేసేటువంటి జప, దాన, తర్పణ అట్లాగే శ్రాద్ధాది కర్మలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇహలోకంలో ఉన్నటువంటి వారికి వంశాభివృద్ధి, పరలోకంలో ఉన్నటువంటి వారికి
మోక్షం లభించడానికి అవకాశం ఉన్నాయి. పుష్కర సమయంలో నదీ స్నానం చేయడం, విధిగా పితృదేవత తర్పణం చేయడం తప్పకుండా ఆచరించాల్సినటువంటి విధి. ఇక ఈ విశ్వావసనామ సంవత్సరంలో సంభవించేటువంటి గ్రహణం గురించి తెలుసుకుందాం. చంద్రగ్రహణము శ్రీ విశ్వావసనామ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారం అనగా ఆంగ్ల తేదీ ప్రకారంగా 7 సెప్టెంబర్ 2025 రోజున రాహుగ్రస్తంతో అపసవ్య గ్రహణం, ఆగ్నేయ స్పర్శ, నైరుతి మోక్ష సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం రాత్రి ప్రారంభమవుతుంది కనుక పగలు 1 గంట నుండి గ్రహణ వేద ప్రారంభమవుతుంది. దేవాలయాలు మూసివేసి మధ్యాహ్నం 1 గంట వరకే భోజనాలు, ఆబ్దికాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ ముగించుకొని, బాలవృద్ధులైతే సాయంత్రం 5 గంటల వరకు భోజనాదులు ముగించుకోవలను. శతభిషం పూర్వభాద్ర నక్షత్రముల వారు కుంభ, మేష, వృషభ, మిథున రాశి వారు ఈ గ్రహణం చూడరాదు. గర్భిణీ స్త్రీలు రాత్రి 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు గ్రహణవేద పాటించవలను. మరుసటి రోజు ఉదయం అనగా 8 సెప్టెంబర్ 2025 రోజున సంప్రోక్షణ చేయవలను. ఈ గ్రహణం భారతదేశమంతా కనిపిస్తుంది మరియు చైనా, మయన్మార్, దక్షిణాఫ్రికా, బ్యాంకాక్, జర్మనీ, రష్యా, దక్షిణ కొరియా, ఇటలీ, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, లండన్ ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. కళింగ వంగ సౌవీరో సౌరాష్ట్రాన్ మ్లేష్ఠ దేశజాన్ హంతే రాహుర్ణ భత్సేతు యోషుద్గర్భ వినాశకృత్ అనేటువంటి ప్రమాణం ప్రకారముగా భాద్రపద మాసంలో గ్రహణం సంభవించినచో కళింగ, వంగ, సౌవీర, సౌరాష్ట్ర దేశములందు అరిష్టం కలిగేటువంటి అవకాశాలున్నాయి. తురుష్కులకు మరియు గర్భిణులకు హాని కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ రాశిలో సంభవించినటువంటి జాతకులకు తగు పరిహారాలు చేయడం చేత శుభ ఫలితాన్ని పొందవచ్చును. ఇక ఈ విశ్వావసనామ సంవత్సరంలో మరో చంద్రగ్రహం కూడా ఏర్పడనుంది. శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ మంగళవారం తేదీ 3 మార్చి 2026 రోజున కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణ ప్రభావం వలన ఉదయం 8 గంటల నుంచి గ్రహణ వేద ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటల వరకు పూజ చేసి దేవాలయాలు మూసివేయాలి. పగలు భోజనం చేయకూడదు. బాలవృద్ధులు ఉదయం 10 గంటల వరకు భోజనాదులు ముగించుకోవాలను. మఖా, పుబ్బ నక్షత్రం, కర్కాటక సింహ రాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. గర్భిణీ స్త్రీలు రాత్రి 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు గ్రహణ వేద పాటించవలను. రాత్రి శుద్ధ బింబానంతరము భోజనాదులు చేసుకోవచ్చును. తెల్లవారి ఉదయం దేవాలయాల్లో సంప్రోక్షణ తప్పకుండా ఆచరించాలి. ఈ గ్రహణం భారతదేశమంతా కనిపిస్తుంది మరియు బంగ్లాదేశ్, మయన్మార్, చైనా, దక్షిణాఫ్రికా, బ్యాంకాక్, జర్మనీ, రష్యా, దక్షిణ కొరియా, ఇటలీ, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, లండన్, థైలాండ్, న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, క్యూబా, ఇండోనేషియా ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం ప్రభావం ఉంటుంది. ఇక ఈ ఫాల్గుణ మాసంలో గ్రహణం సంభవించినచో అంగ, వంగ, అవంతిక, మేఘాలయ దేశములలో అరిష్టము, నర్తకులకు, గాయకులకు, శిశువులకు, రాణులకు, రాణీవాస స్త్రీలకు హాని కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ విశ్వావసనామ సంవత్సరంలో దేశంలో ఎటువంటి ఫలితాలు అనుభవించున్నామో తెలుసుకుందాం. భారతదేశ విదేశీ వ్యవహారాలు, విదేశీ సంబంధాలకు ప్రపంచ ఖ్యాతి లభించేటువంటి అవకాశాలున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుట, ఎగుమతులు ప్రోత్సాహకాలు లభించేటువంటి అవకాశాలున్నాయి. విదేశీ పెట్టుబడులు ఆకర్షించుట, బొగ్గు ఉత్పత్తి రంగము, బయోటెక్నాలజీ, శక్తి రంగము, విమాన రంగంలో అభివృద్ధి, స్టాక్ మార్కెట్లో పురోగతి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. విద్యారంగ సమగ్రాభివృద్ధికి విస్తృత స్థాయి చర్యలు, భారతీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు విదేశీ విద్యార్థుల ఆసక్తి పెరుగుట, వెనుకబడిన ప్రాంతాల్లో నూతన విశ్వవిద్యాలయాలు, వైద్యాలయాలు ఏర్పాటుకు ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుంది. అట్లాగే భారతీయ కవులు, రచయితలు, కళాకారులకు ప్రపంచ ఖ్యాతి లభించేటువంటి అవకాశం ఉంది. పార్లమెంట్లో చర్చలు నిర్మాణాత్మకంగా సాగుట, దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని చట్టాలు అమలుకు వచ్చుట, వృత్తిపరమైన విద్యలకు దేవాలయములు, అలాగే ఆధ్యాత్మిక రంగంకు ప్రభుత్వం తోడ్పడుట, తద్వారా అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో నిత్యావసరాల వస్తువులు ధరలు నియంత్రించడమై ప్రభుత్వ యత్నములు, మహిళా శిశు సంక్షేమంపై ప్రభుత్వం నూతన పథకాలు ప్రవేశపెట్టేటువంటి యోచన, ప్రజారోగ్యంపై ప్రభుత్వ శ్రద్ధ, రియల్ ఎస్టేట్ రంగం కొంత పురోగతి గతంతో కన్నా పోల్చుకుంటే కొంత పురోగతి సాధించుట, ఆర్థిక స్థితి మెరుగుపడుట, ప్రభుత్వ నేతల మధ్య కొంత సమన్వయం లోపించుట, పొరుగు రాష్ట్రాలతో కొన్ని వివాదాలు ఏర్పడినను సామరస్యముగా పరిష్కారం చేసుకున్నటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బ్యాంకింగ్ రంగం సహకారం లోపిస్తుంది. దేశవ్యాప్తంగా శ్రామిక వర్గలోటు పారిశ్రామిక రంగంపై భారీ ప్రభావం చూపుట కొన్ని ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంస్థలకు అరిష్టంగా సూచిస్తుంది. ఉగ్రవాద ప్రాబల్యంచే ఒకరిద్దరు ప్రముఖ నేతలకు అరిష్టం సూచిస్తుంది. పరిశోధన సంస్థలు, ఫార్మా కంపెనీలు, విద్యా సంస్థలు, మీడియా సంస్థలు, రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాలయాల్లో రాజకీయ జోక్యంపై విద్యార్థుల అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకచోట
కేంద్ర ప్రభుత్వ అస్థిరతకై ప్రతిపక్షాల యత్నములు, కొన్ని ఆధ్యాత్మిక సంస్థలకు అరిష్టము, ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తీవ్రమైనటువంటి సూచనలు, కర్ణాటక మహారాష్ట్రలో ప్రకృతి కోపద్రవములు, సామాజిక ఉద్రిక్తలు, రాజకీయ ఒడిదొడుగులు, ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో సామూహిక ప్రమాదములు, జన ఆస్తి నష్టములు, బెంగాల్, ఒరిస్సా, బీహార్లో ప్రాకృతికమైనటువంటి ప్రమాదములు, పాకిస్తాన్ చైనా సరిహద్దు వివాదాలు కేంద్రం సంపూర్ణంగా సమర్థంగా ఎదుర్కొనుట, భారత్ బంగ్లాదేశ్ వివాదంలోకి చొరబడేందుకు పాకిస్తాన్ యత్నాలు, పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది, సామాజిక ఉద్రిక్తలు, నేపాల్, టిబెట్, చైనాలో ప్రాకృతిక ఉపద్రవాలు, చైనా ప్రభుత్వంపై వ్యతిరేకతలు, అమెరికాలో రాజకీయ ఒడిదొడుగులు, ప్రకృతి వైపరీత్యాలు, అలాగే అమెరికా ఆధిపత్య ధోరణిపై ప్రపంచ దేశాల వ్యతిరేకత, బ్రిటన్లో అంతఃకలహాలు కలగవచ్చును. ప్రపంచమంతటా అక్కడక్కడ జల సంబంధించ నావికా సంబంధితమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరం ఉదర సంబంధించినటువంటి వ్యాధులు, క్యాన్సర్ సంబంధిత వ్యాధులు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చైత్ర వైశాఖ మాసాలందు రాజకీయ ఒడిదొడుగులు, ప్రజాహాని, వడగాల్పులు, జ్యేష్ఠ ఆషాఢ మాసంలో నిత్యావసరాలు ధరలు పెరుగుట, బెంగాల్, ఒరిస్సాలో ప్రకృతి పరమైనటువంటి ఉపద్రవాలు, శ్రావణ భాద్రపద ఆశ్వజ మాసంలో వాతావరణ సమతుల్యత లోపించుట, అంటువ్యాధులు ప్రబలుట, పశుహాని కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక కార్తీక మార్గశిర మాసంలో ప్రజా సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుంది, నిత్యావసరాల ధరలు కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పౌష్య మాఘ ఫాల్గుణ మాసంలో సుభిక్షములు, పశు ద్వారా ఉత్పత్తులన్నీ ధరలు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దేశారిష్ట యోగం గురించి తెలుసుకుందాం. శని రాహుయుతి చైత్ర వైశాఖ మాసంలో ప్రజాందోళనలు, ప్రముఖ రాజకీయ నాయకులకు అరిష్టము కలిగేటువంటి అవకాశాలున్నాయి. ఇక కాలసర్ప యోగము వత్సరాది ఆషాఢ మాసం వరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ నేతలకు అరిష్టం సంభవిస్తుంది. ఒకచో పదవీ భంగం కూడా సూచిస్తుంది. సస్యహాని కలిగేటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక కుజ కేతుయుతి జ్యేష్ఠ ఆషాఢ మాసాలందు ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్, నేపాల్, మ్యాన్మార్లకు అరిష్టం, ప్రకృతి ఉపద్రవాలు కలుగనున్నాయి. ఇక అందరు చూస్తున్నటువంటి ముఖ్యంగా ప్రతి సంవత్సరము ప్రత్యేకంగా అందరూ రాశి ఫలాల కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కనుక ఈ రాశి ఫలాలు, ఈ విశ్వావసనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారిపై ఈ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి ఫలితాలు చూద్దాం. ఈ విశ్వావసనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ముందుగా రాశి ఫలాల కన్నా పూర్వము కాస్త ఈ రాశి వారి యొక్క స్వభావాలు తెలుసుకొని ఆ తదుపరి ఈసారి రాశి ఫలాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారు అభిమానవంతులు, తీవ్ర కోపం కలిగి ఉంటారు, ఆలోచన తక్కువ, చేయు పనులందు ఆలస్యం సహించరు, అట్లాగే ఇతరులకు లొంగి ఉండరు, పక్క వారితో విషయం పట్టించుకోకుండా ఉంటారు, పొగడతలకు లొంగకుండా ఉంటారు, కోరికలు ఎక్కువ కానీ నెరవేరటం మాత్రం చాలా తక్కువ. చిన్నతనమున అనేక కష్టములు పడి పైకి వస్తారు, ముక్కుసోటిగా పోవడం, నిజాయితీగా బతకాలనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు, నిర్మోహమాటంగా మాట్లాడుట, ఎవరికి భయపడకపోవుట, అహంభావం అధికంగా ఉంటుంది. స్వతంత్ర అభిప్రాయములు, సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకొనిచో జీవితమైన అపజయాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం గురువు తృతీయ స్థానంలో సంచారం వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి, అన్ని రంగాల వ్యాపారం నందు మంచి లాభాలు కనిపిస్తాయి, మంచి వారితో స్నేహం చేయుట, ప్రయాణ లాభము, సంఘం నందు గౌరవము, విందు వినోదాలు పాల్గొనుట, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల సమాగమును, ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి. ధనం రావడానికి అనేక ప్రయత్నాలు ఎన్నుకొనుట, విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించుట, ఇంజనీరింగు, డాక్టరు, న్యాయవాదులకు కొన్ని ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి. వ్యవహారానుకూలత ఉంటుంది, అవకాశాలను అందిపుచ్చుకుంటారు, ఖర్చులు అదుపులో ఉండవు, విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తుంటారు, పనులు సానుకూలమవుతాయి, మీ శ్రమ వృధా కాకుండా పరిస్థితులు చక్కదిద్దుకోవాలి, అవకాశాలను వదులుకోవద్దు, సకాలంలో పనులు నెరవేర్చుకోవాలి, నూతన పరిచయస్తులు మీకు ధన సహాయం అందిస్తారు. ఈసారి ఈ రాశి జాతకులకి సంతాన ప్రాప్తి కూడా సూచిస్తుంది. భూ సంబంధ లాభములు, ఇష్టమైన వస్తువులు కొనుట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకొని ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలిస్తుంటాయి. అలాగే మీకు అప్పగించిన పనులు సకాలంలో నెరవేరటచే మీ ఆనందాలకు అవధులుండవు, మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు, మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం మొదలవుతాయి, పెద్దల ఆశీస్సులు పొందుతుంటారు, విందులు వినోదాలు సంతృప్తినిస్తాయి, భార్యాపుత్రులతో తీర్థయాత్రలు, దేవుని మొక్కులు తీర్చుట, యజ్ఞ యాగకర్తలు చేస్తుంటారు. వత్సరాంతం తాడేసాత్ శని అంటే ఏళ్ళనాడు శని వల్ల
దుబారా తిరుగుట, ప్రయాణ ప్రమాదములు, శస్త్రచికిత్సలు, మీ సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లేకపోవట, మనసునందు భయము, నిరంతరం అలజడి, ఆర్థిక చిక్కులు, చేసేటువంటి పనిలో కొంతవరకు చిక్కులు గోచరిస్తున్నాయి. వచ్చే సొమ్ము రాకుండా, కుటుంబ ఆర్థిక వ్యవహారాలందు అనుకూలత లేకపోవట, చెడ్డవారితో స్నేహం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రయ విక్రయాలందు జాగ్రత్త అవసరం. అసందర్భోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకి కొంత ఆదాయం ఖర్చు చేయక తప్పదు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు సూచిస్తున్నాయి. ఏ పని చేసినా బాగా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకొని నియంత్రణతో అవసరమైన జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం నుండి విముక్తులు కావాలంటే శనైశ్చర జపం, తర్పణము, హోమము, దాంతోపాటు అఘోర పాశుపత హోమం శివాలయంలో చేయించడం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వృషభ రాశి జాతకులు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు అనుభవించున్నారో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారి లక్షణాలకు వస్తే ఎంతో ఔదార్యవంతులు, వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఆత్మస్థైర్యం, చొరవ తక్కువ, ప్రతి విషయంలోనూ ముందుకు దూసుకెళ్ళిపోలేరు. నిజాయితీ ఎక్కువ, స్నేహితులను చూచి సంతోషపడతారు. ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు. ఎవరి యందు ద్వేషము కానీ కోపం కానీ రాదు, వచ్చినను తగదు. స్నేహితులకు బంధువులకు సహాయం చేస్తారు. మనసు న్యాయబద్ధముగా, ధర్మ మార్గముగా, దయాస్వభావం కలిగి ఉంటారు. సుకుమారమైన స్వభావం, సున్నితమైన ప్రవర్తన, ఇతరులకు మనసును కష్టపెట్టకుండా క్రమశిక్షణగా బంధుమిత్రులతో మెదులుతారు. స్త్రీ సంబంధించినటువంటి సంపద కలిసి వచ్చేటువంటి యోగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ద్వితీయమందు గురు 11వ ఇంట శని ఉండడం వల్ల అన్ని రంగాల వారికి శుభాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతాయి. వ్యాపారమందు మంచి లాభాలు, నూతన వ్యాపారం చేసేటువంటి ఆలోచనలు స్థిర రూపం దాల్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నూతన పెట్టుబడులు పెడుతుంటారు. ఇంటి యందు వివాహాది శుభకార్యములు నిర్వహిస్తారు. నిరంతరం విందులు, వినోదాలు, భోజనాలు, సంఘమునందు గౌరవ మర్యాదలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంతాన ప్రాప్తి, సంతాన ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి గోచరిస్తుంది. కొత్త వారిచే పరిచయం ఏర్పడుట, పాత బాకీలు వచ్చుట, తీయని పదార్థాలను నిరంతరం భుజించుట, ఇవన్నీ కూడా జరుపుతుంటాయి. విద్యార్థులకు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించడానికి, పై చదువులకు విదేశీ ప్రయాణాలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు. ఇంటి యందు అందరికీ మంచి ఆరోగ్యము, ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ వృషభ రాశి జాతకులకి ఈ సమయం మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది. గత 2 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా సకాలంలో ప్రమోషన్ లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వస్తువులు కొంటారు. నూతన గృహ నిర్మాణం చేయడానికి శ్రీకారం చుడతారు. ప్రయాణమందు లాభములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సిమెంటు, నూనె, ఇనుప వ్యాపారమందు విశేషించి లాభాలు గడుస్తారు. వ్యవసాయమందు మంచి లాభం వస్తుంది. అపరధాన్యమందు అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగస్తులు కూడా పరిమితమయ్యేటువంటి సూచనలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఇక వైద్య న్యాయ రంగాల్లో వృత్తి చేసేటువంటి వారికి కార్యాలయంలో ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది. విలువ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. గృహమందు సకల సౌకర్యాలు ఏర్పరచుకొని కుటుంబంలో మరొకరు సంపాదన మొదలవుతుంది కనుక ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కోసం ఆలోచనలు చేస్తుంటారు. బ్యాంకు రుణాలు వస్తాయి సకాలంలో. మంచి వారితో స్నేహం చేయుట, గుడ్విల్ పెరుగుతుంది. అందరినీ కలుపుకొని సమిష్టిగా ప్రయోజనాల కోసం వీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం తప్పకుండా ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో రూపంగా వస్తుంది. పెద్దలు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. కుటుంబంలో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేయుట, విందు వినోద కార్యక్రమాలు చేయుట, ఇతరులకు సహాయం చేయుట ఈ సంవత్సరం చాలా చాకచక్యంగా ఆలోచించి సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని ఆపదలు రాకుండా జాగ్రత్త పడుట, శ్రమకు మించినటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇంతకు ముందు నిలిచిన పనులన్నీ కూడా పునఃప్రారంభమవుతాయి. అన్నాతమ్ములతో, అక్కాచెల్లెలతో కూడి ఉంటారు. దాన ధర్మములు చేస్తుంటారు. చేయి వృత్తులందు చురుకుదనం వల్ల మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా నెరవేర్చగలుగుతారు. మీ ఆనందాలకి అవధులు ఉండవు. ఇంకా ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలిస్తాయి. శక్తికి మించినటువంటి పనులు చేసి ఆనందం పొందుతారు. ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తుంది. ఈ విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి జాతకులకు ఫలితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్య పూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారి లక్షణాలు తెలుసుకొని ఆ తదుపరి ఫలితాలు తెలుసుకుందాం. ఈ మిథున రాశి జాతకులకి ఏకాగ్రత తక్కువ, చురుకుదనం ఎక్కువ, ఆలోచన ఎక్కువ,
బుద్ధి చాంచల్యం, చక్కని వాక్చాతుర్యం, హాస్య సంభాషణ, అనేక విషయాల్లో ప్రజ్ఞ కలిగి ఉండటం, క్రీడలందు ఆసక్తి కలిగి ఉండడం, డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగాలు, ఆస్తులు, వీటి దేనితోని మీరు సంతృప్తిగా ఉండరు. జ్ఞాపశక్తి అధికంగా ఉంటుంది. హాస్య ప్రియత్వం కలిగి ఉంటారు. పరిస్థితులను బట్టి మంచి చెడులు ఆలోచించేటువంటి స్వభావం కలిగి ఉంటారు. అదృష్టం చంచలముగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం 10వ ఇంట శని జన్మరాశి యందు గురువు వల్ల ఏ పని చేసినా నెరవేరుట, అంచనాకు మించినటువంటి ఆదాయం ఉంటుంది. ధనపరంగా, భూపరంగా కలిసొచ్చేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభం చేసి వ్యాపారమందు మంచి లాభాలు ఏర్పరుస్తారు. గృహమందు వివాహాది శుభకార్యాలు చేయడానికి నిరంతరం శుభకార్య వాతావరణం ఇంట్లో కనిపిస్తుంది. నూతన వస్తువులు, భూమి, బంగారు ఆభరణాలు, వాహనములు కొనుగోలు చేస్తుంటారు. నూనె, సిమెంటు, ఇనుప రంగాల్లో వారికి విశేషమైనటువంటి లాభాలు ఈ సంవత్సరంలో ఉంటాయి. ఇక సంఘమునందు గౌరవం కలుగుట, వచ్చే సొమ్ము శీఘ్రంగా వచ్చుట, మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట, పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, ఇంటి యందు అందరికీ ఆరోగ్యంగా, మనసంతా ఉల్లాసంతో, సంతోషంతో, అక్కాచెల్లెలతో కూడి ఉంటారు. గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు కూడా కుటుంబపరమైనటువంటి కలహాలన్నీ తీరిపోయి బంధుమిత్రులతో కలిసి ఇంటి యందు నిరంతరం పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. ధనధాన్య లాభం సూచిస్తుంది. దాన ధర్మములు చేయుట, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థానచలనం కలిగి పై ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్ లాంటివి కూడా సూచిస్తున్నాయి. అధికార సహాయం చేత ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది. పాత సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. మీకంటూ సానుభూతి వర్గం ఏర్పడుతుంది. రైతులకు పంటలు అధికంగా పండుతాయి. మీ మంచితనము చూసి చాలా మంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు. సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తుంటారు. అట్లాగే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసి భంగపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కొత్త పెట్టుబడులు పెడతారు. పాత బాకీలు రావడం వల్ల కుటుంబంతో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేస్తుంటారు. ఉన్నతంగా విలాసవంతమైనటువంటి జీవనం గడుపుతారు. కుటుంబ బాధ్యతలు మీ మీద పడతాయి. ఉపయుక్తమైన ప్రయాణాలు చేసి ఆనందంగా ఉంటారు. జన్మస్థాన గురువు వలన విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రాకుండుట, కోపం ఎక్కువవుతుంది. వినోద కార్యములకు ధనం ఎక్కువగా ఖర్చు చేసుట, కొంచెం ఓర్పుగా మెలగాలి. ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. మీకు సాయం చేస్తా అన్న వ్యక్తులు దూరం వెళ్ళి ఏదో రకమైనటువంటి టెన్షన్ పడుట, ఉద్యోగస్తులకు కొంత మానసిక బాధ గురువు సంచారం వల్ల కలుగునుంది. ఈ సందర్భంగా కాబట్టి ఈ జన్మగురు దోష ప్రభావం నుంచి తగ్గించుకోవాలంటే గురు చరిత్ర పారాయణ చేయడం, గాన్గాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి క్షేత్ర సందర్శన చేయడం, అట్లాగే నిత్యం కూడా దక్షిణామూర్తి యొక్క శ్లోక పారాయణ చేయడం చేత ఈ మిథున రాశి జాతకులకి జన్మ గురు దోషం ప్రభావం తగ్గుతుంది. ఇక ఈ విశ్వావసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఎటువంటి ఫలితాలు అనుభవించనున్నారో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. అష్టమ శని ప్రభావం తగ్గిపోయి నవమ స్థానంలో శని సంచారం వల్ల సకల సౌభాగ్యాలు ఈ సంవత్సరం నుంచి వారు కర్కాటక రాశి జాతకులు పొందనున్నారు. అంతకుముందు ఈ కర్కాటక రాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకొని ఫలితం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి జాతకులకి మనసులో క్షణకాలం పాటు కోపము, క్షణకాలం పాటు తాపం ఉంటాయి. ఓర్పు ఎక్కువ, ప్రేమ ద్వేషము అతిగా ఉంటుంది. సూక్ష్మ విషయాలందు చక్కని ఊహ కలిగి ఉంటారు. కల్పనాశక్తి, సమయం సందర్భం లేకుండా ఆవేశపడుట, ఊహలకు అంచనాలు చేయు సామర్థ్యం కలవారు. నియమబద్ధమైనటువంటి జీవితం గడుపుతారు. నిశ్చలమైన స్వభావం ఉంటుంది. నమ్మకములు ఉండవు, ఔదార్యం ఉండదు. లలిత కళయందు చక్కటి అభిరుచి కలిగి ఉంటారు. మంచి వాగ్దాటి, పైకి మెత్తగా కనిపించిన అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తారు. ఈ రాశి వారికి శని నవమ సంచారం వలన అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు కలుగజేస్తాయి. శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు. అవి విజయం పొందుతారు. గతం యందు స్తంభించినటువంటి సకల కార్యములన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి నెరవేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయట, బంధుమిత్రుల కలయిక, శుభకార్యముల వల్ల అధిక ధనం ఖర్చు అవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. గతంలో ఎవరైతే ద్వేషించుకున్నటువంటి బంధువులు ఉన్నారో, మిత్రులు ఉన్నారో వాళ్ళే మీ చెంతకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. వ్యవహారాల్లో తీరిక ఉండదు. మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం సూచిస్తుంది. చేయు పనులు హడావిడిగా సాగుతాయి. కొత్త వ్యాపారమందు అభివృద్ధి, వాహన యోగం, వస్త్ర ప్రాప్తి, విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకు రాకపోవడం వల్ల కొంత నిరాశపడేటువంటి అవకాశం ఉంది. క్రయ విక్రయాలందు లాభము, లాటరీ
లాభములు, ఖరీదైన వస్తువులు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతులకు పంటలు అధికంగా ఉంటాయి. లాయర్లకు, డాక్టర్లకు మంచి అనుకూలమైన సమయం. స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవడానికి సమయం మంచిదని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో మార్పు సూచిస్తుంది. సమాజం ముందు గౌరవ మర్యాదలు, కీర్తి ఉంటాయి. సహోదర వర్గానికి చెందిన బాధ్యతలు మీ మీద పడతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబంలో మరికొందరికి సంపాదన మొదలవుతుంది. రాజకీయమందు, కోట్ల యందు జయం కలుగుతుంది. ఉన్నతంగా విలాసవంతమైన జీవితం గడుపుతారు. అందరికీ కలుపుకొని సమిష్ట ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల సహకారం, గతంలో లభించినటువంటి వారి చేతనే సహకారం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మనసంతా సంతోషంగా ఉంటుంది. భార్యాపుత్రులతో కలిసి తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా విజయవంతం అవడం వల్ల చక్కటి శుభకార్యాలు చేసి దాన ధర్మాలు చేస్తుంటారు. మీ సంకల్పం సిద్ధిస్తుంది. చేయి పనుల నుంచి మంచి ఓర్పుతో చేస్తారు. కొత్త పనులు చేయట ఎందు ఆసక్తి కలిగి ఉంటారు. కానీ ద్వాదశ భావంలో అంటే 12వ ఇంట గురు సంచారం వల్ల విద్య ఎందు ఆటంకములు, పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరము. ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి సమయంలో ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయకూడదు. చేయ పనులందు ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడుట, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నవమంలో శని రాగానే ఒక రకమైనటువంటి ఉత్సాహం చేత పనులు ప్రారంభం చేస్తాం కనుక వ్యయభావంలో ఉన్నటువంటి బృహస్పతి సంచారం దీనికి కాస్త అడ్డంకిగా మారుతుంటుంది. కాబట్టి బాగా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశం సూచిస్తుంది. అకారణమైన కలహాలు, తెలియక చేయ పనులు వలన అపనిందలు పొందుట, ధనం ఏదో రకంగా ఖర్చు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చిల్లర తగాదాలకు దూరంగా ఉండండి. మీరు నమ్మిన వారికి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేస్తుండండి. ఓపిక బాగా అవసరం ఉండేటువంటి సమయం ఇది. నిత్యము బృహస్పతి సంబంధించిన జపం చేయట సకల శుభ ఫలితాలను ఇస్తుంది. అట్లాగే గురు దత్తాత్రేయ స్వామి సందర్శన, దత్తాత్రేయ స్వామి మంత్ర జపం చేయడం చేత, దక్షిణామూర్తి అభిషేకం చేయడం చేత, గురువారం రోజు గానగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్ర సందర్శన చేయడం చేత ఈ బృహస్పతి ద్వాదశ భావంలో ఉండేటువంటి ఫలితాలు కాస్త తీవ్రత తగ్గేటువంటి అవకాశం ద్వారా నవమంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి జాతకులకి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్య పూజ్యం 3, అవమానం 6. ముందుగా ఫలితాల కన్నా ముందు ఈ రాశి వారి యొక్క లక్షణాలు చూద్దాము. స్త్రీ పురుష స్వభావాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము. విశాల హృదయం కలిగి ఉంటారు. అభిమానవంతులు, పరోపకారములు చేస్తుంటారు. పొగడ్తలకు లొంగిపోతుంటారు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగానే కోపం తగ్గుతుంది. మర్యాద జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం మాత్రం జరిగితే సహించరు. అభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరినీ మించాలనేటువంటి కుతూహలంతో, చురుకుదంతో, తొందరపాటుతో పనిచేస్తుంటారు. ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. గృహ అలంకరణ యందు పరిశుభ్రంగా ఉంచుట ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ రాశి వారికి గురు ఏకాదశంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తలచిన కార్యం నెరవేరుట, బంధుమిత్రుల కలయిక, అన్నాతమ్ములతో కూడి ఉంటారు. విందు వినోదాలు, సంఘంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభవార్తలు వింటారు. ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యాపారం యందు అభివృద్ధి, చేసేటువంటి ప్రతి వ్యాపారం యందు మంచి లాభములు, కాంట్రాక్టుల ద్వారా ఆదాయం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతి దిగుమతుల ద్వారా వ్యాపారం చేసేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగ ప్రాప్తి, ఐఏఎస్, యూపీఎస్సీ లాంటి పరీక్షలకు ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ప్రమోషన్లు లభించుట, సకాలంలో సందర్భానికి తగినటువంటి నిర్ణయం తీసుకొని ఉద్యోగంలో మార్పులు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆనందములకు అవధులుండవు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలన్నీ కూడా ఫలిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారేటువంటి సమయం చెప్పుకోవచ్చు. మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా పూర్తి చేసేటువంటి సమయం. ఏకాదశంలో బృహస్పతి సంచారం చేట సకల కార్యములందు జయమని చెప్పుకోవచ్చు. ఇష్టమైనటువంటి వస్తువులు కొంటుంటారు. బంగారం యందు ఆసక్తి, ప్రీతి పెరిగి విశేషంగా బంగారం కొంటుంటారు. వాహనం, స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబంతో కలిసి దేవతార్చనలు, తీర్థయాత్రలు, విదేశీయాన ప్రయాణాలు సూచిస్తున్నాయి. శక్తికి మించినటువంటి పనులు చేస్తుంటారు. ఉన్నతంగా విలాసవంతమైన జీవనం కొనసాగిస్తుంటారు. ఈ సంవత్సరాంతం అష్టమ శని వల్ల కుటుంబ ఆర్థిక వ్యవహారము అనుకూలంగా లేకుండుట, రాజకీయాలందు ఒడిదొడుకులు, ఆశించినటువంటి పదవులు దక్కకపోవుట, కొన్ని ఊహించినటువంటి సంఘటనలు ఎదురవుట, నూతన వ్యక్తులతో జాగ్రత్త అవసరం అని చెప్పుకోవచ్చు. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రభుత్వ పనులు
ఆలస్యంగా నెరవేరుట, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల పనులు చెడిపోవుట, ఇవన్నీ కూడా మానసిక చింతనకి దారితీయడం. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. చెయ్యి పనులందు ఒత్తిడి, అధిక శ్రమ ఉంటుంది. ఆర్భాటాలకు విపరీత ధనం ఖర్చు చేయటం వలన పనులు అస్తవ్యస్తముగా సాగుతాయి. సెంటిమెంట్ వస్తువులను అమ్ముట గాని, రాని బాకీల కోసం వివాదం ఏర్పడుట గాని, తెలియక చేసినటువంటి పనుల వల్ల అపనిందలు పొందుట గాని, ఏ పని చేసినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారమందు మోసం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి, కానీ బృహస్పతి సంచారం వల్ల కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. శని ప్రతికూల స్థితిలో ఉండడం వలన నిత్యం కూడా శనివారం నియమాలు పాటిస్తూ ఉండాలి. శనివారం రోజున శనైశ్వరునికి తైలాభిషేకం చేయట, శివాలయంలో ప్రదోషకాలంలో ఈశ్వరార్చన చేయట, శివునికి అభిషేకం చేయట, శివాలయంలో స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చేత కాస్త ఈ శని ప్రభావం తగ్గుతుంది. ఇక కన్యా రాశి జాతకులకి ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు అనుభవించనున్నారో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. ఇక రాజ్య పూజ్య అవమానాలకు చూస్తే రాజ్య పూజ్యం 6, అవమానం 6 సమంగా ఉన్నాయి. కాబట్టి వృత్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారి లక్షణాలు తెలుసుకొని ఆ తదుపరి రాశి ఫలాలు తెలుసుకుందాము. బంధు ప్రేమ కలిగి ఉంటారు. అభిమానము, చంచలమైనటువంటి స్వభావం కలిగి, దేహమందు సౌఖ్యము, సున్నితమైనటువంటి పనితనము చూపిస్తుంటారు. ఆరోగ్యం గురించి దిగులు ఉంటుంది. సత్యవాగ్గలవారు. అవసరానికి కూడా అబద్ధమాడాలంటే బాగా ఆలోచించాల్సినటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. చక్కటి బుద్ధి గలవారు. ధనకాంక్ష అధికంగా ఉన్నప్పటికీ ఏ విధంగా దానికి ఆచరణలో పెట్టాలో, ఏ విధంగా సంపాదిస్తామో, ఆ కర్మఫలం ఏ విధంగా వెంటాడుతుందో ధర్మబద్ధంగానే సంపాదనకి మొగ్గు చూపేటువంటి సహజమైనటువంటి లక్షణం కలిగి ఉంటారు. ఇక శయనము, గృహములు, వస్త్రములు, కేశాలంకరణ కోసం ఎక్కువ కాలం వినియోగిస్తుంటారు. మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. పొదుపు ఎక్కువ చేసేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఎంత కష్టపడితే కానీ డబ్బు రాకుండా ఉండేటువంటి స్వభావం కొంతగా వీళ్ళకి. ధర్మాన్ని అడ్డు పెట్టుకొని ధర్మ సముపార్జన చేద్దాము, ధర్మ మార్గంలోనే డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలనేటువంటి కాంక్ష కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ప్రారంభంలో మే వరకు బృహస్పతి 9వ ఇంట, ఆ తర్వాత 10వ ఇంట ఉండడం వల్ల చేసేటువంటి వృత్తి యందు లాభములు కనిపిస్తున్నాయి. అన్ని రంగాల వారికి లాభము. ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన గృహ నిర్మాణము, విందులు, వినోదాలు, భోజనాలకు వెళ్ళడాలు, అనుకోకుండా బంధువుల రాక ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడుతుంది. నూతన వస్తువులు, బంగారం, వాహనం, భూమి కొనుట, తీయని పదార్థములు భుజించుట, సమాజంలో స్థాన గౌరవం ఉంటుంది. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. నిరంతరం భూమి, ఆర్థిక విషయాల్లో వచ్చే సొమ్ము శీఘ్రంగా వచ్చుట, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, మంచి ర్యాంకులు వచ్చి పై చదువులకు విదేశీయాలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పనులు ప్రారంభం చేస్తుంటారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేసుకొని సంతోషపడుతుంటారు. తాత్కాలిక ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయినటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బ్యాంకు రుణాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మెడిసిన్, ఇంజనీరింగ్ వాళ్ళకు కొన్ని చిక్కులు తప్పవు. వకీలు, డాక్టర్లకు మంచి పేరు వచ్చుట, గతంలో నిలిచిపోయినటువంటి కేసుల యందు ఈ సంవత్సరం మంచి పురోగతి వస్తుంది. ఉద్యోగంలో మార్పు సూచిస్తుంది. సామాన్యులకి మీకు కావాల్సినటువంటి ధనం అనేక మార్గములుగా ఏదో విధంగా మీ ఇంటి యందు చేరుతుంది. ఇంటి యందు అందరికి ఆరోగ్యం, మనసులో సంతోషము, మాతా పితృభక్తి కలిగి మంచి పేరు తెచ్చుకుంటారు. మంచి వారితో స్నేహం చేయుట ద్వారా గుడ్విల్ పెరుగుతుంది. ప్రయాణ లాభాలు సూచిస్తున్నాయి. ఉపయుక్తమైన ప్రయాణాలు చేయడం వల్ల సహోదరి వర్గానికి చెందినటువంటి సకల శుభకార్యాలు మీరు నెరవేరుస్తారు. భూ, ధన, ధాన్య లాభములు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. శని సప్తమ స్థానంలో గోచరించడం వలన మనసులో నిరంతరం ఏదో రకమైనటువంటి టెన్షన్ పడుతుంటారు. భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి తగాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కాస్త మానసిక చింతనకి దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భంలో మితిమీరినటువంటి కోపం చేత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నరదృష్టి అధికంగా అవుతుంది. ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. మరియు ఈ కన్యా రాశి జాతకులు తప్పకుండా శనిగ్రహం సంబంధించినటువంటి మంత్ర జప చేసుకుంటూ జప తర్పణ హోమాదులు చేసుకోవడం వల్ల శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారు ఏ విధమైనటువంటి ఫలితాలను అనుభవించున్నారో తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5.
ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 2, అవమానం 2. ముందుగా ఈ రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఈ రాశి వారి సహజ లక్షణములు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. సుకుమారమైన మనస్తత్వం కలిగి ఉంటారు, సుఖ జీవనం చేయడానికి ఇష్టపడుతుంటారు, చక్కటి ప్రవర్తన కలిగి ఉంటారు, చురుకుదనం ఎక్కువ, ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటారు, గౌరవము, శుచి, శుభ్రత అధికంగా ఉంటాయి. వినోద విలాసాలు అధికముగా ఇష్టపడలేరు, అధిక సంచార ప్రియులు, క్రయ విక్రయాలందు అభిరుచి కలవారు, బంధు ప్రేమ, అభిమానవంతులు, ధనకాంక్ష అధికంగా ఉంటుంది, పొగడ్తకి లొంగిపోదురు, నిజాయితీ పరులు, అలంకార ప్రియులు వీరు. చిత్రమైన లక్షణములు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సంవత్సర ఆరంభంలో గురువు అష్టమంలో తదుపరి నవమంలో ఉండడం వల్ల చక్కటి శుభయోగం గోచరిస్తుంది. తలిచినటువంటి కార్యములన్నీ కూడా నెరవేర్చుకుంటారు. మనసెందుకు సంతోషం తర్వాత ఏర్పడుతుంది. ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేస్తుంటారు. బంధువు మిత్రుల కలయిక ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి సమయం చెప్పుకోవచ్చు. అవివాహితులకి వివాహ ప్రాప్తిని చెప్పుకోవచ్చు. కొత్త వారిచే పరిచయం ఏర్పడుతుంది. రావాల్సినటువంటి ధనం తర్వాత అందేటువంటి అవకాశం గోచరిస్తుంది. పెద్ద మొత్తంలో ధన సహాయం మీరు చేయకుండా ఉండడం మంచిది. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అనుకున్న పనులన్నీ కూడా హఠావిడిగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలకి జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవడం మంచిది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలంగా మారుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారాలందు మంచి లాభము, విద్యార్థులకు అంచనాకు మించినటువంటి ర్యాంకులు, మంచి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కాంక్షిస్తున్నటువంటి వారికి లభించేటువంటి అవకాశం ఉన్నాయి. మీ మంచితనము చూసి చాలా మంది మిమ్మల్ని ఆశ్రయించి సకాలంలో సందర్భానికి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసేటువంటి సమయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటడం మంచిది. చంచలంగా మారి ఆలోచన లేకుండా డబ్బు వృధా ఖర్చు చేయరాదు. ఆర్థిక పరంగా కొంత ఒడిదొడుగులతో ఉంటుంది కనుక ఆర్థిక పరంగా ఒడిదొడుగులు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత మీది. దాన ధర్మాలు చేయడం చేత కాస్త స్థిరమైనటువంటి ఆర్థిక స్థిరత్వం వస్తుంది. స్థానచలనాన్ని బృహస్పతి సూచిస్తున్నాడు. భూ సంబంధించినటువంటి లావాదేవీల్లో జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. ప్రతి విషయాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో భూ సంబంధించినటువంటి వ్యవహారాల్లో పత్రాలు సంబంధించిన డాక్యుమెంట్స్ 1కి 3 సార్లు చూసుకొని భూమి కొనడం మంచిది. ఆదాయం బాగున్నప్పటికీ ముందొచ్చేటువంటి సమయానికి తగినటువంటి ఆదాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవడానికి వ్యాపారాలు ప్రారంభం చేస్తుంటారు. చంచలంగా ఆలోచించకుండా స్థిర నిర్ణయం తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభం చేయండి. సకల శుభ ఫలితాలు పొందనున్నారు. శుభం. తులారాశి జాతకులు శుక్రవారం రోజున విష్ణుమూర్తి ఆరాధన చేయడం చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్య పూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారి లక్షణాలు తెలుసుకొని ఆ ప్రభావాన్ని ఈ సంవత్సరం ఉండేటువంటి రాశి ఫలితాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాశి వారి లక్షణాలు. చిన్నతనంలో తీవ్ర అనారోగ్యంగా ఉంటారు. రహస్యము బయటికి చెప్పరు. మాటలు కఠినంగా మాట్లాడినప్పటికీ మనసు మాత్రం సున్నితంగా ఉంటుంది. స్నేహితులకు ప్రాణం ఇచ్చుడకైనా వెనుకాడరు. శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహిస్తారు. చాగబుద్ధి, నిర్మోహమాటంగా ఉండడం, తీవ్రంగా విమర్శించడం, కక్ష సాధించడం, దాంతోపాటు పరోపకారం కూడా చేసేటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి ఉంటారు. డబ్బు అధికంగా ఖర్చు పెడతారు. అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకోగలుగుతారు. మానసికంగా ఎంతో గట్టివారు. ఈ రాశి వారికి గురువు అష్టమ స్థానంలో, శని పంచమ స్థానంలో సంచారం వల్ల విశ్రమ ఫలితాలుంటాయి. అర్ధాష్టమ శని ఈ సంవత్సరానికి పూర్తి కానుంది. గతంలో గత 2 సంవత్సరాలుగా అనుభవించినటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల నుంచి ఈ సంవత్సరం బయటపడనున్నారు. ఇంటి యందు శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. కానీ అధికంగా డబ్బు అధిక మొత్తంలో ఖర్చు చేసేటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో కలిసేటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కుటుంబపరమైనటువంటి చిక్కులు, బంధుమిత్రులతో సరైన సత్సంబంధాలు లేకపోవడం అన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి సమసిపోయి ఈ సంవత్సరం నుంచి అనుకూలంగా మారేటువంటి దృఢ బంధుత్వాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేసేటువంటి వ్యాపారం ఎందు అభివృద్ధి కల్పిస్తుంది. విద్యందు స్వల్పమైనటువంటి ఆటంకాలు, గురు అష్టమంలో ఉండడం వల్ల శుభకార్యములన్నీ కూడా స్థిరంగా కాకపోవడం, అంటే శుభకార్యము అనుకున్నటువంటి సమయంలో వారికి చేసుకోవాల్సినటువంటి వివాహాది శుభకార్యములందు ఆటంకాలు రావడం, ఏదో కారణం చేత వాయిదా పడడం జరుగుతుంది. ఉద్యోగంలో ఊహించినటువంటి నష్టం సంభవిస్తుంది. అనవసరమైన ప్రయాణాలు అధికమవుతాయి. అవకాశాలన్నీ కూడా చేయి జార్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిరుత్సాహపడకుండా చెయ్యి పనులందు తీరికతో బాగా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇక రాజకీయ నాయకులకు వస్తే ఆశించినటువంటి పదవులు దక్కక అనేకంగా బాధపడుతూ మానసికంగా చింతిస్తూ అధికంగా డబ్బు ఖర్చు చేసి బాధపడుతుంటారు. జాగ్రత్తగా ఉండడం మంచిది. స్తోమతకు మించినటువంటి హామీలు ఇవ్వవద్దు. ఆర్థిక లావాదేవీల్లో తప్పడడుగు వేయకుండా చూసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో నమ్మరాదు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయత్నించిన కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యంగా నెరవేరుతాయి. ప్రయాణాల యందు అనుకూలంగా లేకపోవడం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాని బాకీలన్నీ కూడా వివాదమవుతాయి. మీ గుడ్ విల్ అంతా కూడా దెబ్బతినేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. పై అధికారుల నుండి ఒత్తిడి చివాట్లు ఎక్కువ అవుతాయి. ప్రయోజనం లేనటువంటి ఉద్యోగము, పనులు చేయుట, వ్యర్థ ప్రయాణాలతో నష్టములు సూచిస్తున్నాయి. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆచరణలో సాధ్యం కాకుండా ఉంటాయి. రైతులకు పంట ఆదాయం ఆలస్యంగా చేతికందుతుంది. న్యాయవృత్తి గల వారికి కొన్ని ఒడిదొడుగులు తప్పవు. సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయాల్లో అన్యాయం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అర్ధాష్టమ శని పోయినప్పటికీ అష్టమ సంచారంలో బృహస్పతి ఉండడం వల్ల కాస్త ధర్మ కార్యాలందు ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి. నిత్యము బృహస్పతి సంబంధించినటువంటి ఆరాధన చేయడం, గురువారం రోజు శివాలయంలో అభిషేకం చేసుకోవడము ఇత్యాది ధర్మ కార్యములు చేయడం వల్ల, గోసేవ చేయడం వల్ల కాస్త శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొన్ని సమయాల్లో మిత్రులతో సహకారం లభిస్తుంది, కానీ అనవసర విషయాలకి ప్రతి విషయానికి జోక్యం చేసుకోవడం సబబు కాదు. మనోధైర్యంతో పనులు చేస్తుండండి, అవి సంతృప్తినిస్తాయి. కానీ ప్రతి విషయంలో జాగ్రత్త, ఆచితూచి నిర్ణయాలు, పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని కార్యములు చేయడం వల్ల ఈ సంవత్సరం కొంత మంచి ఫలితాలు చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తగు నిర్ణయాలు, తగు జాగ్రత్తలతో ఈ సంవత్సరం అంతా గడపాల్సి ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం పోయినప్పటికీ అష్టమ సంచారం మేలో బృహస్పతి అష్టమ సంచారం ప్రారంభమవుతుంది. వచ్చే సంవత్సరం మే వరకు ఉంటుంది. కాబట్టి కాస్త ఒడిదొడుగులతో ఉన్నటువంటి వ్యవహారమే కనిపిస్తుంది. శుభం. ఈ విశ్వావసనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారు ఎటువంటి ఫలితాలు అనుభవించున్నారో వారి యొక్క సహజ లక్షణాలు మరియు ఈ సంవత్సరం అనుభవించేటువంటి ఫలితాలను తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. రాజ్యపూజ్యం 1, అవమానం 5. కాబట్టి పనికిరాని ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం సరైన విషయం కాదు. ఈ రాశి వారి సహజ లక్షణాల విషయానికి వస్తే మంచి ఆకర్షణీయ రూపం కలిగి ఉంటారు. ఎక్కువ దైవభక్తి, పాపభీతి కలిగి ఉంటారు. ఏ విషయమైనా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుంటారు. దైవభక్తి కలిగిన సాంప్రదాయాలను పాటిస్తుంటారు. మనసులో ఏది దాచుకోరు. అనుకున్నంత తొందరగా పైకి రాలేరు. పొడవైన ముఖము, త్యాగము, సహజంగా ఉత్సాహవంతులు. జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు. భోగభాగ్యములు అనుభవిస్తారు. పట్టుదలతో కార్యసాధన చేసుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇంటి యందు శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు వివాహ ప్రాప్తి సూచిస్తుంది. నూతన వ్యాపారం ఆరంభిస్తుంటారు. కానీ అర్ధాష్టమ శని ప్రారంభం వల్ల ప్రతి కార్యమందు ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలతో పనులు సాగుతుంటాయి. విద్యార్థులకి ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత లభిస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పు సూచిస్తుంది. ప్రమోషన్లు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో కారణం చేత ఉన్నటువంటి ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థానచలనం ద్వారా పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉన్నత చదువుల కోసం విదేశీ వెళ్ళేటువంటి వారికి కాస్త ఆలస్యంగా వీసాలు రావడం కావచ్చు, సకాలంలో కార్యములు జరగకపోవడం కావచ్చు జరుగుతుంటాయి. వాహన ప్రయాణాలు చేసేటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాలకు తగాదాలకి దూరంగా ఉండడం మంచిది. లేకపోతే కోర్టు వ్యవహారాలు లేదా కోర్టు ద్వారా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు సూచిస్తున్నాయి. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు. కానీ మీరు అనుకున్నటువంటి కార్యములే సాధించాలనుకుంటే కొంత ఆలస్యం అవుతుంది. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆయా సమయంలో నిర్ణయం తీసుకొని ముందుకెళ్లడం మంచిది. ఇక దంపతుల విషయానికి వస్తే ప్రేమ వివాహాలు జరిగేటువంటి అవకాశాలు సూచిస్తున్నాయి. దంపతుల మధ్య పరస్పరమైనటువంటి అంతు చిక్కనటువంటి ఏదో రకమైనటువంటి ఒక బాధ వెంటాడుతుంది. కాబట్టి దంపతులు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడి తగు నిర్ణయాలు తీసుకొని మనస్పర్ధలను దూరం చేసుకోవాలి. ఈ శని 4వ ఇంటిలో ఉండడం వల్ల మనసు యందు భయము, ప్రయాణంలో ఆటంకాలు, శస్త్రచికిత్సలు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేసినా ఆలస్యంగా నెరవేరుట, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. రాని బాకీలు వివాదాస్పదమవుతాయి. మానసిక ఒత్తిడి, కోపం అధికంగా అవుతుంది. సహనం, ఓర్పు బాగా అవసరం ఉండేటువంటి సమయం. కుటుంబ విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని
జాగ్రత్తగా తనకు తెలిసినటువంటి విషయం తనలో దాచుకోవడం మంచిది. ఇతరులకు చెప్పడం ద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు పాటించాల్సినటువంటి నియమం ప్రదోషకాలంలో శివార్చన, శనివారం రోజు శనికి తైలాభిషేకము, నువ్వు దానము, శనివారం రోజు గోసేవ చేయడం చేత చక్కటి శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారి సహజ లక్షణాలు తెలుసుకొని ఆ తదుపరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారో తెలుసుకుందాం. మృదు స్వభావం కలిగి ఉంటారు, దయా వినయం కలిగి ఉంటారు, మధురమైనటువంటి వాక్కులు మాట్లాడతారు, విశ్వాసములు కలిగి ఉంటారు. సామాన్యముగా ప్రవర్తనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చుకోరు. విఘ్నాలన్నీ దాటి ఆదర్శముగా చక్కటి హోదాలో ఉంటారు. ఒంటరితనమన్న వ్యక్తుల యందు అయిష్టతా ద్వేషం ఉండదు. ఉత్సాహముగా కాలం గడుపుతారు. బాగా జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. అందరినీ సోదరుడు సోదరి మనులుగా చూచెదరు. ఇష్టమైన అభిప్రాయాలు నిశ్చింతంగా ఉంటాయి. ఇష్టమైన ప్రతి కార్యాన్ని సాధించుకునేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు, సఫలం పొందుతారు. ఇక ఈ రాశి వారికి ఏళ్నాడు శని ద్వితీయ పర్యాయం ప్రారంభమైంది. ఈ రాశి వారికి గురువు పంచమ స్థానం యందు మరియు శని ద్వితీయ స్థానం ఉండడం వల్ల ఈ రాశి వారికి ఏళ్నాటి శని ఒక 2.5 సంవత్సరాలు పూర్తయి శని మీనరాశిలో సంచారం చేత ఇంకో 2.5 సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం వీరిపై చూపించనుంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇంకో 2.5 సంవత్సరాలు, చివరి 2.5 సంవత్సరాలు ఏళ్నాటి శనిలో చివరి 2.5 సంవత్సరాల ఫలితం అనుభవించున్నారు. ఈ రాశి వారికి గురువు పంచమ స్థానం సంచారం వల్ల ఇంటి యందు వివాహాది శుభకార్యములు, ఇంటి యందు శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శుభవార్తలు వినుట, సంతాన ప్రాప్తి కలగడం, సంఘంలో గౌరవ మర్యాదలు లభించడం, కీర్తి ప్రతిష్టలు, నూతన వ్యాపారం ప్రారంభం చేసుకోవడానికి సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకొని శుభ ఫలితాలు పొందుతుంటారు. పాత బాకీలన్నీ కూడా సకాలంలో చేతికంతాయి. గతంలో ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి కొంతవరకు బయటపడతారు. విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకు రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతుంటారు. ఇక ఉద్యోగ ప్రమోషన్ల కోసం ఆశపడుతున్నటువంటి వారు చాలా ప్రయత్నాలు చేయక తప్పదు. అనేక ప్రయత్నాలు చేస్తే గానీ దాన్ని సఫలం చేసుకోలేరు. నూతన వస్తు వాహన ఆభరణాలు కొంటున్నారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. డబ్బు నీళ్ళలాగా ఖర్చు చేసేటువంటి సమయం చెప్పుకోవచ్చు. గృహ సంబంధ అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికొస్తుంది. ఇంటి యందు ఇంకొకరికి సంపాదన మొదలైనటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. పాత సమస్యలు కూడా సమసిపోతాయి. మీకంటూ ఒక రకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సమయం చెప్పుకోవచ్చు. ఇక వైద్య వృత్తిలో, లాయర్ వృత్తిలో ఉండేటువంటి వారికి కొన్ని ఆటంకాలు తప్పవు. అనుకున్న సమయానికి కార్యములు కాకపోవడం వల్ల చికాకు తెప్పిస్తుంటాం. అనుకున్న సమయంలో కార్యములు జరగకపోవడం వల్ల కొంత చికాకు గురవుతారు. కొంత మానసికంగా స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి. మెడిటేషన్ చేయడం వల్ల కొంత మానసిక స్థిరత్వం లభిస్తుంది. సమాజంలో మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారు ఎక్కువ అవుతారు. కాబట్టి ఆత్మస్థైర్యంతో మీకు తోచిన విధంగా తగు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కానీ ప్రతి విషయంలో కూడా నాదే సరైనటువంటి నిర్ణయం అనుకోవడం వల్ల కూడా ఈ ఏళ్నాడు శని చివరి దశలో కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వినదగునెవ్వరు చెప్పిన వినందన వేగపడక వివరింపదగున్నట్టుగా బాగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. చేయు ప్రయత్నాల్లో నిర్విఘ్నంగా నెరవేరేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆప్తులకు సహాయం చేయట, తద్వారా ప్రశంసలు పురస్కారాలు అందుకుంటారు. శని 2వ ఇంట ఉండడం వల్ల కొంత వ్యర్థ సంచారం, సమయానికి భోజనం చేయకపోవడం, తద్వారా ఉదర సంబంధించినటువంటి వ్యాధులకు అది కారణమవ్వడం, అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం, శత్రువుని మన చేసేటువంటి చేష్టల చేత శత్రువుని పెంచుకోవడం, ఆస్తి పంపకాల్లో కొంతవరకు వివాదాలు కావడం, చీటికి మాటికి అసహనంగా ఉండడం, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడడం ఎక్కువ జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో కుటుంబ వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగా మాట్లాడడం, తగు నిర్ణయాలు తీసుకోవడం కుటుంబపర విషయాల్లో మంచిది. మీరు తప్పకుండా ఆచరించాల్సినటువంటిది శనిగ్రహానికి జపతర్పణ హోమాదులు, అఘోర పాశుపత హోమం మరియు రుద్రాభిషేకం నిరంతరం చేసుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి జాతకులకి ఫలితాలు ఏ విధంగా అనుభవించనున్నారో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ముందుగా ఈ రాశి వారి సహజ లక్షణం తెలుసుకొని ఈ సంవత్సరం అనుభవించేటువంటి ఫలితాల గురించి చర్చించుకుందాం. ఈ సహజంగానే ఈ రాశి జాతకులు అధికార కాంక్షతో ఉంటారు. కీర్తి ప్రతిష్టలు, ధనం మీద ఆకాంక్ష ఎక్కువ. ఎవరితోనూ స్నేహం చేయరు, అంటే నమ్మకుండా ఉండరు. పక్కన స్నేహం చేసిన వాడు కూడా చాలా జాగ్రత్తగా
నమ్మాలా వద్దా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అంత తొందరగా ఎవరిపై విశ్వాసం ఏర్పరచుకోరు. ఎంతో ఓర్పు నిదానం కలిగి ఉంటారు. బాగా కష్టపడి పనిచేస్తారు. నిర్మలమైన మనసు గలవారు, కపటం లేనివారు, కానీ యథార్థవాది లోక విరోధి అన్న విధంగా కాస్త ఇబ్బందులు, సమాజంలో ఒక రకమైనటువంటి విరోధాన్ని ఏర్పరచుకుంటారు. ఎంతో నమ్మకస్తులు, క్రమశిక్షణ మీద మక్కువ ఎక్కువ. ఒకరిని విమర్శించడం, చెడుగా మాట్లాడడం చాలా అరుదుగా చేస్తుంటారు. వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. సంపన్నులై కనిపించి ఇబ్బంది పడతారు. సంఘమున గౌరవం కాపాడుకుంటారు. కష్టజీవిగా కనిపిస్తారు. స్వాజితంతోనే జీవితాంతం గడపవలనేటువంటి కోరిక కలిగి ఉంటారు. అదేవిధంగా పైకొస్తారు. వ్యాపార వ్యవహార దక్షత కలిగి ఉంటారు. ఈ రాశి వారికి తృతీయ స్థానం శని, షష్ఠమ స్థానం గురువు వల్ల మిశ్రమ ఫలితాలు వెళ్తాయి. ఒక రకంగా చెప్పాలంటే గతంలో వెంటాడినటువంటి వేలనాడి శని ఫలితం అంతా కూడా ఈ సంవత్సరంతో పూర్తిగానుంది. గతంలో 7.5 సంవత్సరాలు అనుభవించినటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సమయం చెప్పుకోవచ్చు. ఈ సమయం చాలా అనుకూలంగా చెప్పుకోవచ్చు. గత 7.5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా చెప్పుకోవచ్చు. గతంలో ఇచ్చినటువంటి మాట ఈ సంవత్సరం నిలబెట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. గతంలో ఆర్థిక పరిస్థితులు ఒడిదొడుగుల ద్వారా నిలబెట్టుకోవాలనేటువంటి మాట ఈ సంవత్సరం సఫలం చేసుకుంటారు. బంధుమిత్రులపై తీవ్ర అభిమానం పెరుగుతుంది. పనులు హడావడిగా కొనసాగుతాయి. ఎవరిని అతిగా నమ్మకుండా ఉండడం మంచిది. గృహమందు యజ్ఞ యాగాలు క్రతువులు చేయట, బంధుమిత్రులతో కూడి ఉంటారు. పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. భూ సంపద కలిసి వస్తుంది. విశేషంగా గతంలో చేసినటువంటి రుణాన్ని కూడా తీర్చేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. గృహంలో మరామతులు చేపడతారు. నూతన గృహం కట్టేటువంటి ఆలోచన లేదా కొనేటువంటి ఆలోచన కనిపిస్తుంది. అది స్థిరపడుతుంది కూడా. విద్యార్థులకి మంచి ఆదరణ లభిస్తుంది. మంచి మార్కులు, ర్యాంకులు వచ్చుట. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు, గతంలో 7.5 సంవత్సరాల్లో ఒడిదొడుగులతో ఉన్నటువంటి వారు, నిరంతరం స్థానచలనం, ఒక దగ్గర ఉద్యోగం స్థిరంగా చేయకుండా ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం స్థిర ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ప్రమోషన్లకు కూడా అవకాశం ఉంది. ఉత్సాహంగా పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇంటి యందు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మనసున ఆనందం కలగజేస్తుంది. గతంలో ఎదుర్కొన్నటువంటి వ్యాధులు కావచ్చు, ఆరోగ్యపరమైన చిక్కులకి సకాలంలో ఇప్పుడు వైద్యం దొరికేటువంటి అవకాశం ఉంది. మీ మాట తీరు అందరికీ ఆకట్టుకుంటుంది. మీ కష్టం ఫలిస్తుంది. బంధుమిత్రులపై మీకు అభిమానం కలుగుతుంది. కొన్ని విలువైన స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు చేసి విశేషంగా లాభపడతారు. మంచి వారితో స్నేహం చేయట, అన్ని వ్యాపారంలో లాభము, నూతన వ్యాపారం చేసి తద్వారా లాభం సంపాదించేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలందు గతంలో ఎదుర్కొన్నటువంటి భూ సంబంధించినటువంటి చిక్కులన్నీ కూడా తీరిపోయి కోర్టు యందు జయం లభిస్తుంది. తలపెట్టినటువంటి పనుల్లో గతంలో సహకరించినటువంటి వారే ఈ సంవత్సరం సహకరించి తద్వారా ఆ భూ సంబంధిత వ్యవహారాల్లో కావచ్చు లేదా ఇతరతర ఆస్తి వివాదాలన్నీ కూడా మటుమాయమై అనుకూలంగా మీ యందు లాభదాయకంగా ఉంటుంది. స్థానచలనం సూచిస్తుంది. ఇప్పుడు సంభవించేటువంటి స్థానచలనం కాస్త స్థిరంగా ఉంటుంది. శత్రువులు కూడా వృద్ధి చెందేటువంటి సమయం చెప్పుకోవచ్చు. పై అధికారుల నుంచి ఇచ్చి కొంతవరకు చివాట్లు తప్పు, కొంత నిందారోపణలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యల నుంచి మాత్రం బయటపడేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక గతంతో పోల్చుకుంటే కొంత ఆలోచన శైలిలో మార్పు, అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట, ఆర్భాటలకు ధనం అధికంగా ఖర్చు చేస్తుంటారు. ప్రయాణాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ అది తీవ్ర రూపం దాల్చకుండా ఉంటాయి. ప్రతి పనిలో వాదనలు చేయడం శ్రేయస్కరం కాదు. సాధ్యం కానిటువంటి హామీలు ఇవ్వకండి. క్రయ విక్రయాలలో చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఏళ్ళనాడు శని పూర్తయి శని తృతీయ గోచారము గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కాస్త చక్కటి ఫలితాన్ని ఇవ్వనుంది. స్థిరాస్తి, డబ్బు, అధికారము, ఐశ్వర్యం ప్రాప్తించేటువంటి సమయం చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారు నిత్యము శివనామస్మరణ, అఘోర పాశుపత హోమం చేసుకోవడం చేత వారి గోచారీత్య సంభవించినటువంటి కొంత ఇబ్బందులు తొలగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారు ఎటువంటి ఫలితాలను అనుభవించున్నారో తెలుసుకుందాము. అంతకుముందు వారి యొక్క సహజ లక్షణాలు తెలుసుకొని ఈ సంవత్సర ఫలితాలని చూద్దాం. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఇక మీనరాశి వారి సహజ లక్షణాలకు వస్తే ఎంతో ఔదార్యవంతులు, వేదాంతపరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఏ విషయంలోనూ ముందుకు దూసుకోపోలేరు. ప్రతి విషయంలో కూడా 1-4 సార్లు నిర్ణయం తీసుకొని పుణ్యకాలం గడిచిపోయేంత వరకు నిర్ణయం తీసుకుంటూనే ఉంటారు. నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. స్నేహితులను చూచి సంతోషపడుతుంటారు. ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు. ఎవరి యందు ద్వేషం కానీ కోపం కానీ సహజంగా తెచ్చుకునే ప్రయత్నం చేయరు. వచ్చినప్పుడు తగదు. స్నేహితులకి బంధువులకి సహాయం చేస్తుంటారు. మనసు న్యాయబద్ధంగా ధర్మ మార్గంలో
దయా స్వభావం కలిగి ఉంటారు. సుకుమారమైన స్వభావం, సున్నితమైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఇతరుల్ని కష్టపెట్టకుండా క్రమశిక్షణతో ఉండేటువంటి సహజ ఆలోచన విధానం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి చతుర్థ భావంలో గురు సంచారం, అదేవిధంగా జన్మంలో శని సంచారం చేత ఒక రకమైనటువంటి కష్టకాలం అని చెప్పుకోవచ్చు. ఇంటి యందు శుభకార్యములు చేయడానికి అధికంగా ధనము ఖర్చు చేస్తుంటారు. వ్యర్థ సంచారం ఎక్కువ అవుతుంది. శక్తికి మించినటువంటి విధంగా రుణాలు చేసేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి తస్మాత్ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. గృహ నిర్మాణం చేసేటువంటి యోగం కనిపిస్తుంది, కానీ శక్తికి మించిపోకపోవడం మంచిది. విద్యార్థులకు కష్టకాలంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు కూడా ఆటంకాలు సహజంగా ఏర్పడతాయి. వ్యాపారమందు అభివృద్ధి లేకుండా వ్యాపారస్తులు కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఏర్పడతారు. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారంలో చేస్తున్నటువంటి వాళ్ళకి నష్టం తప్పదు. నమ్మిన వారి నుండే మోసాలు ఎదుర్కొంటారు. గృహమందు కూడా ఐకమత్యం లేకపోవడం వల్ల కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరిగినప్పటికీ తద్వారా వచ్చేటువంటి ఫలితము మనం అనుభవించుకుంటా పోయి ఏదో రకమైనటువంటి తగాదాల ద్వారా ఆ భూ సంబంధిత ఆస్తి సంబంధిత వివాదాలు ఎదుర్కొంటాం. ఇష్టమైనటువంటి వస్తువులు అమ్మేటువంటి సందర్భం ఏర్పడుతుంది. మనసు యందు స్థిరత్వం లేకుండా ఏదో రకమైనటువంటి టెన్షన్ నిరంతరం పడేటువంటి అవకాశమే ఈ సంవత్సరం గోచరిస్తుంది. అనవసరమైనటువంటి తగాదాల నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదో కారణం చేత ఆ తగాదాలని కూడా మన వైపే వస్తుంటాయి. ఎవరో చేసినటువంటి పనికి మనం బాధపడాల్సినటువంటి సందర్భం వస్తుంటుంది. అలా అయినప్పటికీ అనవసరంగా సందర్భం లేకున్నా వివాదాల వైపే వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా సాగుతాయి. పోయిన చోట ఒక రకంగా వివాదం ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. రోజువారీ ప్రయాణం చేస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే తగు జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంది. క్రయ విక్రయాలు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. రుణం తీసుకోవడం ఇవ్వడం సరైన సమయం కాదు. తద్వారా కొంతమంది ఆత్మీయులు కూడా విడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెద్దల మాట వినకపోవడం వల్ల ప్రయోజనం లేని ఉద్యోగం చేయట, ఇక ఆర్థిక లావాదేవీలు కూడా తప్పడడుగు వేసి బాధపడుతుంటారు. రాని బాకీలన్నీ కూడా వివాదం అవుతాయి. అది కాకుండా మరి కొత్త బాకీలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. చేయు పనులందు ఆటంకాలు ఉన్నప్పటికీ మీకు సహాయం చేస్తున్న వారి నుంచి ఏదో దుర్వార్త శ్రవణం వినేటువంటి సందర్భం ఉంది. మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది, కానీ ఈ సమయం కొత్త పెట్టుబడులకి అంత శ్రేయస్కరం కాదు. ప్రలోభాలకు లొంగవద్దు. చైన్ మార్కెటింగ్ లాంటి వ్యవహారాలు జోలికి పోకూడదు. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కుటుంబంతో కలిసి దాన ధర్మాలు తీర్థయాత్రలు చేయడం చేత కొంత సమయం మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇతరులను నమ్మి ఏ పని కూడా అప్పగించవద్దు. ఆలోచనలో మార్పు వస్తుంది. మనవాడే అని చెప్పేసి వారి చేత వ్యాపారం చేయించి ఆ వ్యాపారం ద్వారా వచ్చేటువంటి లాభాన్ని అనుభవిద్దామనేసరికి ఆ మనవాడు కాస్త మనకు దూరంగా మారుతుంటాడు. కాబట్టి ఎవరిని నమ్మి కూడా వ్యాపారం చేయడం కావచ్చు, చేయించడం కావచ్చు అంత శ్రేయస్కరం కాదు. ఇక అవకాశాలు చేజారిన నిరుత్సాహపడవద్దు. ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఉండాల్సినటువంటి సమయం. ఆత్మీయులతో సంభాషణ కాస్త ఉపశమనం కల్పిస్తుంది. ఇష్టదేవతాస్మరణ చేయడం, కులదేవతాస్మరణ చేయడం, నిరంతరం శనైశ్వరునికి సంబంధించినటువంటి శని స్తోత్రం పారాయణ చేయడం చేత కొంత ఖర్చులు నియంత్రించేటువంటి అవకాశం ఉంది. సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వవద్దు. ఎదుటివారి తీరును గమనించి మనం మెలగడం మంచిది. కొత్త పనులకు శ్రీకారం చుట్టే ముందు 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. తప్పకుండా గురు శని గ్రహాలకి జప తరపున హోమాదులు చేసుకోవడం, నిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం చేత, ఆదివారం నియమాలు పాటించడం, ఆదివారం సూర్య నమస్కారం చేయడం చేత కొంత శరీరం ద్వారా ఏర్పడేటువంటి వ్యాధులని కూడా నశించే అవకాశాలు ఉన్నాయి. ప్రాతకాలనే సూర్యోదయం ముందే నిద్ర లేచేటువంటి కార్యాచరణ పెట్టుకోండి. సకాలంలో నిద్రించి ఉదయాత్పూర్వమే నిద్రలేచి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయడం వల్ల కొంత శరీరంలో ఏర్పడినటువంటి వ్యాధులు నశిస్తాయి. నిత్యం ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం చేత కొంత ఆరోగ్య విషయాల్లో ఉపశమనం లభిస్తుంది. వచ్చినటువంటి వ్యాధులకి సకాలంలో వైద్యం లభించకున్నా కొంత ఈశ్వరార్చన చేత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఏళ్నాటి శని, చతుర్థ బృహస్పతి ఒక రకమైనటువంటి మిశ్రమ ఫలితాలనే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రసాదిస్తాయి. శుభం. ఇవి ఈ విశ్వాసనామ సంవత్సరాల యొక్క రాశి ఫలితాలు. ఇక ఆయా రాశి వారు ఆదాయం ఎక్కువందని విర్రవీగిపోయి, లేదా ఖర్చులు ఎక్కువ ఉన్నాయనేటువంటి జాతకులు పూర్తిగా కుంగిపోయి బాధపడకూడదు. మనం చేసేటువంటి సత్కర్మల చేత
గత జన్మలో చేసినటువంటి దుష్కర్మలు ఈ సమయంలో ఏవైతే ఫలాన్ని ఇస్తాయో, అంటే ఈ సమయాన్ని కొంచెం ప్రతికూలం చేశాయో, మనం చేసేటువంటి సత్కర్మల చేత ఆ సమయాన్ని ఎదుర్కోవచ్చు. నిత్యం భగవతార్చన చేస్తుండాలి, గోసేవ చేస్తుండాలి. ధర్మ మార్గంలో జీవనం కొనసాగించే విధంగా మనం నిత్య జీవన విధానం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఆదాయం కొంత తక్కువగా ఉన్నా, వ్యయం అధికంగా ఉన్నా అది సమంగా మారేటువంటి యోగం మన నడవడిక వల్ల మారుతుంది. మనం చేసేటువంటి కర్మలు సత్కర్మలు అయితే, ఇతన్ని హాని చేయకుండా ఉంటే, ఇతన్ని మోసగించకుండా ఉంటే, మనసులో కూడా ఎటువంటి దుర్బుద్ధి లేకుండా నిరంతరం సత్కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటే ఈ దుష్గ్రహ ప్రభావాలు ఈ గడ్డు కాలం నుంచి కొంత అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అర్ధాష్టమ శని నుంచి బాధపడుతున్నటువంటి వారు, అష్టమ శని నుంచి బాధపడుతున్నటువంటి వారు, ఏళ్ళనాటి శని నుంచి బాధపడుతున్నటువంటి జాతకులు నిత్యం కూడా భగవత్ సేవ చేస్తుండండి, అన్నార్థులకి అన్నదానం చేస్తుండండి, దేవాలయంలో వెళ్ళి శుచి శుభ్రతపై దృష్టి పెట్టండి, నిత్యం దాన ధర్మాలు చేస్తూ సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఆర్థిక స్తోమత లేనటువంటి వారు, అన్నదానం చేయనటువంటి వారు, అంత శక్తి లేదనుకున్నటువంటి వారు అన్నదానం చేసినటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేయడం చేత కూడా అన్నదానం చేసినటువంటి సమయం ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చెడు కాలాన్ని ఎదుర్కోవడానికి మంచి మార్గం ఏదైనా ఉంది అంటే అది సేవ మాత్రమే. ఇంట్లో తల్లిదండ్రులు సేవ చేయడం, వారి పట్ల చక్కటి అభిమానం కలిగి ఉండడం, ఎదురు మాట్లాడుకోకపోవడం, దైవచింతన కలిగి ఉండడం, ఇష్టదేవత కులదేవత దర్శనం సంవత్సరంకోసారి అయినా చేసుకోవడం, అవకాశం ఉంటే ప్రతి మాసం ఇష్టదేవత కులదేవత దర్శనం చేసుకోవడం ద్వారా ఈ ప్రతికూల ఫలితాలన్నీ కూడా మనం తొలగించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి జాతకులు భగవత్ సేవకి లేదా విద్యా సంస్థలకి ఏదైనా శుభకార్యాలకి వినియోగం, తద్వారా నలుగురికి ఉపయుక్తమైనటువంటి పని చేయడం చేత మీ డబ్బు వృధా కాకుండా పోతుంది. తద్వారా ఆ పుణ్యఫలం చేత మీ డబ్బు రెట్టింపు అవుతుంది. కనుక ఆదాయ వ్యయాలు దృష్టిలో పెట్టుకొని అధికంగా ఉన్నటువంటి వాళ్ళు దాన ధర్మాలు చేయండి, లేనటువంటి వాళ్ళు దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ సేవ చేస్తుండండి. పెద్దవాళ్ళు సేవించడం వల్ల కూడా, గురువుల్ని పెద్దవాళ్ళని సేవించడం వల్ల కూడా ఈ దుష్కర్మ ప్రభావం నుంచి మనం కొంత ఉపశమనం పొందవచ్చు. సర్వే జన సుఖినో భవంతు, సర్వతో సన్మంగళాని భవంతు. శుభం.